అమీర్పేట్ ఫైర్ యాక్సిడెంట్లో నష్టపోయినటువంటి యజమానులందరికీ కూడా తక్షణమే ప్రభుత్వం పరిహారం చెల్లించాలి, నష్టపరిహారం అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కరెక్ట్ ఎస్టిమేషన్ చేయాలి. మన అదృష్టం బాగుండి ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఈ ప్రమాదం ఎప్పుడన్నా జరగవచ్చు. రాత్రిపూట వేరే చోట వర్కర్స్ ఉండే చోట జరగవచ్చు. అప్పుడు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే మేల్కొనాలి. ఇటువంటి బిల్డింగ్స్ అన్నిటిని కూడా చెక్ చేయాలి. మరి ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా ఉన్నారు, ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వారి కిందనే ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఒక రివ్యూని కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టాలి. ఏ జ్యూరిస్డిక్షన్లో ఫైర్ ఇంజిన్ ఎటు రావాలి, సిబ్బంది ఎటు పోవాలనేటటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కూడా చేయాలి. ఎందుకంటే ఇక్కడ యాక్సిడెంట్ అయితే అమీర్పేట్ వాళ్ళు వస్తున్నారా, ఎస్ఆర్ నగర్ వాళ్ళు వస్తున్నారా, ఎర్రగడ్డ వాళ్ళు వస్తున్నారా అని జ్యూరిస్డిక్షన్ తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తొందరగా చేరుకోలేకపోయినారు. నడి హైదరాబాద్లో అమీర్పేట్ సెంటర్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడానికి గంట బావు పడితే మరి మనం ఎట్లా హైదరాబాద్ సిటీని కాపాడుకుంటామన్న విషయాన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. యాక్సిడెంట్ అయిన 9 to 10 minutes లోపల ఖచ్చితంగా ఫైర్ ఇంజన్లు వచ్చే విధంగా హైదరాబాద్ అంతటా కూడా మనము చేసుకున్నప్పుడే ప్రజల యొక్క ఆస్తిని కాపాడగలుగుతామని